హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎవర్స్ మీడియా. నేను మీ మహేష్. ఏపీ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్లో భాగంగా 2024 సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ అయింది ఫస్ట్ ఫేజ్ పరంగా. అయితే సెకండ్ ఫేజ్లో సీట్స్ ఖాళీగా ఉంటాయా, మంచి కాలేజెస్ వస్తాయా అని అడుగుతున్నారు. ఎస్, సీట్స్ అనేవి ఖాళీగా ఉంటాయి, మంచి కాలేజెస్ వస్తాయి. కానీ అందరికీ పాసిబిలిటీ ఉండదు, కానీ మ్యాక్స్ పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. ఎలా ఉంటాయి బ్రదర్? ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో అందరు సీట్స్ తీసేసుకున్నారు కదా, నాకు ఎలా ఉంటుందో చెప్పండి మీరు అని మీకు క్వశ్చన్ రావచ్చు. ఓకే, మీకు డౌట్ రాకపోయినా నేనే మీకు ఎలా డౌట్ వస్తుందో ఆలోచించి నేను వీడియో చేస్తాను. ఓకే, ముందుగా మనిషికి ఆశ అనేది ఉంటుంది. ఆ ఆశే మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ ఆశ ఏంటి అంటే, సపోజ్ టాప్ 10 కాలేజ్ ఉన్నాయి. సో 11th కాలేజ్ సీట్ వచ్చిన వాడు ఏమనుకుంటారు, తను తృప్తి పడ్డావు. ఇప్పుడు మీకు మెయిన్ ఈ వీడియో చూసే వాళ్ళు ఏంటి, ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ రాని వాళ్ళు ఉంటారు, సెకండ్ ఫేజ్ సీట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఎవరైతే ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ వచ్చినా 11th కాలేజ్ స్టూడెంట్ ఏమనుకుంటాడు, నా ర్యాంక్కి ఇది చుచిపి కాలేజ్, నేనేంటి ఈ కాలేజ్ ఏంటి, నాకు టాప్ 2 టాప్ 3 కాలేజే కావాలని అనుకుంటాడు. జనరల్ హ్యూమన్ పాయింట్ అనమాట. అంటే మనం ఒక స్టేజ్లో ఉంటే ఇంకొంచెం స్టేజ్ పైకి వెళ్ళాలని కోరుకుంటాం. సో ఇంకా మంచి కాలేజ్ కావాలని చాలామంది రిపోర్ట్ చేయరు. రిపోర్ట్ చేయకపోతే ఆటోమేటిక్గా సీట్స్ అనేవి క్యాన్సిల్ అవుతాయి. సీట్ క్యాన్సిల్ అయింది అంటే ఆటోమేటిక్గా మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఆ సీట్స్ అనేవి ఉంటాయి. వన్ థింగ్. అండ్ ఈ కాలేజ్ బ్రాంచ్ చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే నాకు ఈసీ పెట్టుకున్నా, నాకు ఈసీ వద్దు, సిఎస్సి కావాలని తర్వాత రియలైజ్ అవ్వటం ఒకటి. కాలేజ్ జాయిన్ అయ్యి ఒక 5 days 10 days వెళ్ళిన తర్వాత, సెకండ్ ఫేజ్ కౌన్సిల్ మీకు ఒక 5 to 10 days ఉంటుంది అన్నమాట, మ్యాక్సిమం 5 days ఉంటుంది. సో వెళ్ళిన తర్వాత నాకు కాలేజ్ నచ్చలేదు, బండి ఎలో లేదంట, ఫోన్ ఎలో లేదంట, యూనిఫామ్ ఉంది, నాకు ఇష్టం లేదు, ఇలా చాలామంది సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళి వేరే కాలేజ్ చూస్ చేసుకుంటారు. అప్పుడు కూడా సీట్స్ అనేవి ఖాళీ అయిపోతాయి. అండ్ ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్. సో ఈ ఏపీ ఎంసెట్ స్టూడెంటే టీఎస్ ఎంసెట్లో కూడా ఎంసెట్ పరంగా కౌన్సిలింగ్ అటెండ్ అయి ఉంటాడు. ఈ టీఎస్ ఎంసెట్కి కౌన్సిలింగ్ అటెండ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ కాలేజ్ బాగుంటుందా, ఆ కాలేజ్ బాగుంటుందా అని చెక్ చేసుకొని, సో తనకి టీఎస్ ఎంసెట్ కాలేజ్ బాగుంది అనుకుంటే అక్కడికి వెళ్ళిపోతాడు, ఇక్కడ సీట్ ఖాళీ అయిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ అని అక్కడికి వెళ్ళిపోతే అది వేరే విషయం, అది వేరే సినారీ. బట్ నేను చెప్తున్నా, పాసిబిలిటీ చెప్తున్నా, ఖచ్చితంగా సీట్స్ అనేవి ఖాళీగా ఉంటాయి. కానీ కొంచెం టాప్ కాలేజెస్ కొంచెం బాగా కష్టంగా ఉంటాయి. అండ్ సిఎస్సి బ్రాంచ్ పరంగా కొంచెం కష్టంగా ఉంటాయి. రిమైనింగ్ బ్రాంచ్ అనేవి చాలా ఫ్రీ అయిపోతాయి. అండ్ ఎలా తెలుసుకోవాలి, సో చూద్దాం. సో అది ఈ వీడియో కాదు. సో ఆల్మోస్ట్ అన్నీ ఏమంటారు, డేటా అనేది అంతా వచ్చిన తర్వాత నేను వీడియో చేస్తాను. నేను కుదిరితే. అండ్ ఇంకొక పాయింట్ అన్నమాట, నాకు ఇప్పుడు ఈ ఆలోచన వచ్చింది ఏంటంటే, ఎవరైనా మీరు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా సరే పలానా కాలేజ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో చూస్ చేసుకొని వచ్చి నాకు వద్దు, నేను వేరే కౌన్సిలింగ్కి వెళ్ళటం లేదా వేరే స్టేట్కి వెళ్తాం అలా అనుకునే వాళ్ళు ఎవరైనా రిపోర్ట్ చేయకుండా ఉంటారు కదా, రిపోర్ట్ చేయకపోతే క్యాన్సిల్ అయిపోతాయి. అలాంటి డేటా ఉంటే స్టూడెంట్స్కి వెళ్ళిపోతుంది. సో మీరు చేయవలసిన ఒకటి, ఓకే, ఎవర్స్ మహేష్ అనే ఒక టెలిగ్రామ్ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది ఓన్లీ డిస్కషన్ గ్రూప్ అనమాట. సో అలా మీరు డిస్కస్ చేసుకోండి. సో పలానా పర్సన్ పలానా దగ్గర క్యాన్సిల్ చేస్తారంట. ఇప్పుడు ఎవర్స్ మీరు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఆ కాలేజీలో సిఎస్సి నాకు వద్దనుకొని ఎవరైనా రిపోర్ట్ చేయకపోతే ఒక సీట్ ఖాళీ అవుతుంది. అలాంటి సీట్స్ అనేవి నెక్స్ట్ స్టూడెంట్స్ పెట్టుకుంటే రావడానికి అవకాశం ఉంటుంది. మ్యాథ్స్ చాలామంది తెలియదు కదా, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లిమిటెడ్ వెబ్ ఆప్షన్సే పెట్టుకుంటారు. ఎందుకంటే ఏ పెడితే మనకి రాదని ఒకటి, ఉన్నాయో లేవు అని ఒకటి, ఇలా వేరియస్ రీజన్స్ ఉంటుంది. కాబట్టి కుదిరితే ఆ యొక్క డేటా, అంటే నాకు మీ నెంబరు, మీ ఫోన్పే నెంబరు, గూగుల్ పే నెంబరు, అకౌంట్ నెంబరు, మీ హాల్ టికెట్ నెంబర్ నాకు అవసరం లేదు. పలానా కాలేజ్ కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్, లేదా విట్టేపీ, లేదా ఎస్ఆర్ఎంఏపీ, లేదా ఆర్వీఆర్, ఎస్ఆర్కేఆర్, గుడ్లవలేరు, ఓకే, ఒక కాలేజ్ అని కాదు, నేను జస్ట్ చెప్తున్నా. ఏదైనా కాలేజ్ నాకు వద్దు అనుకున్న వాళ్ళు, నేను రిపోర్ట్ చేయలేదు అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ మీరు కామెంట్ చేస్తే ఆ కామెంట్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఈ వీడియో కింద కామెంట్ చేసినా పర్లేదు, లేదా టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి కామెంట్ చేసినా పర్లేదు, నాకు మెయిల్ కానీ వాట్సాప్ కానీ అప్డేట్ ఇచ్చినా సరే నేను అప్డేట్ ఇస్తాను. సో పలానా కాలేజీలో పలానా స్టూడెంట్కి
నాకు వద్దన్నా తను రిపోర్ట్ చేయలేదు, మీకు ఎవరికైనా కావాలంటే యూజ్ చేసుకోండి అని చెప్పి నేను కొన్ని కాలేజ్ లిస్ట్ మొత్తం తీసుకొని ఒక 10 to 20 లేదా 30 అట్లా ఒక వీడియో చేస్తాను, ఉపయోగపడుతుంది. నేను చెప్తున్నది ఏదైనా సరే ఒక స్టూడెంట్ స్ట్రాంగ్ కమ్యూనిటీ ఉంటే, అంటే ఒక బేస్ ఏర్పడితే చాలా హెల్ప్ అవుతుంది. అందుకే మనం 3 years 4 years నుంచో యువర్స్ మహేష్ అని ఒక గ్రూప్ రన్ అవుతుంది. ఇప్పటికీ 600-700 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళంతా కూడా ఆల్రెడీ ఇంజనీరింగ్ చదువుతూ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ అనమాట. సో వాళ్ళ నుంచి మీరు డౌట్స్ తీసుకోవచ్చు, మెటీరియల్ షేర్ చేసుకోవచ్చు అండ్ ఎవ్రీథింగ్ మీకు ఉపయోగపడుతుంది. సో ఒకసారి జాయిన్ అవ్వండి, ఏముంది దాంట్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.